పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఆగస్టు నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేద్దాం. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే మీనరాశికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 4వ స్థానంలో, చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం గృహ సంబంధమైనటువంటి విషయాలకి అనుకూలంగా మారుతుంది. అంటే నూతనంగా గృహ కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే అష్టమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా 20వ తేదీ వరకు చతుర్థ స్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇక్కడ స్థిరాస్తులను పెంచుకోవటం కోసం, అంటే స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పాలి. కానీ అష్టమాధిపతి చతుర్థంలో సంచరించేటప్పుడు మీనరాశి వారి తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. అలానే ద్వితీయ స్థానాధిపతి మరియు భాగ్యస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో కుజుడు సంచరించి కుజవీక్షణం డైరెక్ట్గా మీనరాశి వారి మీద ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం తొందరపాటు చర్యలు తగ్గించాలి. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అలానే దాంపత్య జీవితంలో ఉత్సాహం చక్కగా పెరుగుతుంది. కానీ మీ జన్మరాశిలో శని ఉన్నాడు, 7వ కుజుడు ఉన్నాడు, 2 గ్రహాలు కూడా పరస్పర వీక్షణంలో ఉన్నటువంటి కారణం చేత కొన్ని ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి లేకుండా చూసుకోవాలి. వివాహ జీవితంలో కూడా సమస్యలు కలిగే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. అలానే మీ జన్మరాశికి 6వ స్థానంలో రవి బుధ కేతు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 6వ స్థానం అంటే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానము అని చెప్పాలి. ఈ 6వ స్థానంలో రవి బుధ కేతు గ్రహాల యొక్క కలయిక వలన ఉద్యోగంలో పోటీ పెరుగుతుంది. శత్రువుల మీద పైచేయి సాధించడం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఇక్కడ మీనరాశి వారు ఎదుర్కోబోతున్నారు అని చెప్పాలి. అలానే ఇక్కడ పంచమ స్థానంలో శుక్రుడు 21వ తేదీ నుంచి పంచమ స్థానంలో శుక్రుడు సంచరిస్తాడు. పంచమ స్థానంలో శుక్రుడు సంచరించేటప్పుడు గృహంలో శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా డెవలప్మెంట్స్కు అనుకూలంగా మారతాయని చెప్పాలి. రావాల్సిన ధనమంతా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. అలానే ప్రేమ వివాహాలకి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే 16వ తేదీ ఉదయం నుంచి 18వ తేదీ మధ్యాహ్నం 2:40 వరకు బ్రహ్మాండమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉపయోగపడతాయి మీకు. అంటే చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పగలుగుతారు. దాంతోపాటు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా పెరుగుతూ ఉంటాయి. సోదరుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి చక్కటి అనుకూలత అనేటటువంటిది పెరుగుతుంది. అంటే మీరు దేనికోసమైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి సహాయం వారి నుంచి అందుతుందని చెప్పాలి. అలానే 18వ తేదీ మధ్యాహ్నం 2:40 నుంచి 20వ తేదీ సాయంత్రం 6:37 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీనరాశి వారు దాదాపుగా చెప్పాలంటే బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి స్థితి అని చెప్పాలి. కుటుంబ సంబంధాలలో గొప్ప అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఆస్తులు, వాహనాలకు సంబంధించినటువంటి అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ వాహన రిపేర్లు అనేటటువంటివి కలుగుతూ ఉన్నాయి. ఇక్కడ మీకు నూతన వస్తువులు కానీ, వాహనాలు కానీ, వాహన కొనుగోలు కోసం కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే గృహ సంబంధమైనటువంటి విషయాలు, ఏదైనా స్థలాలు కొనడానికి, పొలాలు కొనడానికి, అట్లాంటి వాటికి కూడా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలమైన కాలం అని చెప్పాలి. ఇక 20వ తేదీ సాయంత్రం 6:37 నుంచి 22వ తేదీ రాత్రి 12:19 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది తిరుగులేనటువంటి గొప్ప విజయాన్ని మీనరాశి వారికి అందిస్తుంది అని చెప్పాలి. పంచమ స్థానంలో శుక్ర చంద్రగ్రహాల యొక్క కలయికతో ఏర్పడేటటువంటి విజయం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంటే ఇప్పటి వరకు మీనరాశి వారు దేని గురించి అయితే పరితపిస్తూ ఉన్నారో, దేనికోసమైతే ఆరాటపడుతున్నారో, అంటే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కానీ, లేదా ప్రేమ వివాహం కోసం కానీ, లేదా వివాహం చేసుకోవడం కోసం కానీ, లేదా ఒక గృహ కొనుగోలు కోసం కానీ, లేదా అంటే ఒక పెద్ద కోరిక పెట్టుకొని ఆ కోరిక కోసం ఏదైతే మీరు ప్రయత్నిస్తున్నారో అవి 20వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఆ ప్రయత్నం కనుక చేసినట్లయితే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. 22వ తేదీ రాత్రి 12:19 నుంచి 25వ తేదీ ఉదయం 8:29 వరకు ఉండే సమయంలో కొద్దిగా అనారోగ్యం పెరుగుతుంది. అంతర్గతంగా అంటే ఇంటర్నల్ కాంపిటీషన్స్ తట్టుకోలేకపోతూ ఉంటారు.
పోటీతత్వం కూడా బాగా పెరుగుతుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటటువంటి వాటి పోటీ పరీక్షల్లో బ్రహ్మాండంగా ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే హృదయ సంబంధమైన సమస్యలు అంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా ఓవర్ యాంగ్జైటీ ఫీల్ అవ్వటం కానీ, లేదా హై బ్లడ్ ప్రెషర్ కానీ, జీర్ణ సంబంధమైన సమస్యలు కానీ, లేదా చెవికి, కంటికి, ముక్కుకి వీటికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఇక్కడ వీళ్ళు ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 25వ తేదీ ఉదయం 8:29 నుంచి 27వ తేదీ రాత్రి 7:23 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కుటుంబపరమైనటువంటి వ్యవహారాల్లో దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే దాంపత్య జీవితంలో అనుకూలంగా ఉంటుంది. నూతన భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. పార్ట్నర్స్ మధ్య ఏవైతే విభేదాలు ఉంటాయో ఆ విభేదాలు తొలగిపోయి అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. కుజశని గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత నిర్ణయాలలో ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. కానీ సంబంధాలు అంటే రిలేషన్స్ మెయింటైన్ చేసేటటువంటి విషయంలో కొంచెం సంయమనం పాటించాలి. తొందరపాటు చర్యలు కానీ, తొందరపాటు మాటలు కానీ పనికిరావు. ఇక 27వ తేదీ రాత్రి 7:23 నుంచి 30వ తేదీ ఉదయం 7:52 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది చాలా ప్రతికూలమైనటువంటి విషయం అని చెప్పాలి. మన రహస్యాలు బయటపడటం కానీ, లేదా ఆర్థికపరమైనటువంటి సమస్యల్లో చిక్కుకుపోవటం కానీ, ఆర్థికంగా మరింత ఒత్తిడి పెరిగిపోవటం కానీ, లేదా ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆందోళనలు కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మీకు జరుగుతూ ఉంటాయి. ప్రయాణపరమైనటువంటి విషయాలలో కూడా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఊహించిన ధన నష్టం కూడా సంభవిస్తుంది. ఇంకా చెప్పాలంటే ప్రయాణాలు చేసేటప్పుడు, డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 30వ తేదీ ఉదయం 7:52 నుంచి ఇంకా 31వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి 1-2 చిన్న చిన్న ప్రతికూలతలు తప్ప మిగిలినటువంటి అన్ని విషయాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే 1-2 చిన్న చిన్న ప్రతికూలతలు అనేటటువంటివి కనిపిస్తూ ఉన్నాయో ఈ ప్రతికూలతలు అనేటటువంటివి తొలగిపోవటానికి రాశివారు చేయదగినటువంటి చక్కటి అద్భుతమైనటువంటి పరిహారం ఏమిటంటే ప్రతిరోజు ఖచ్చితంగా సూర్య నమస్కారాలు చేయడం, గోధుమలు దానంగా సమర్పించడం వలన, ఆదివారం రోజున గోధుమలు దానంగా సమర్పించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.